పెన్షన్ల పంపిణీ రోజు మరి మా అడ్మిన్ గారు మాకు ఇన్ఫార్మ్ చేయలేదక్క. మీరు వచ్చి నా 49వ డివిజన్లో పెన్షన్ పంపిణీ చేసినారు, చాలా సంతోషం. అయితే ఒక కార్పొరేటర్గా నేను కూడా కష్టపడి ఆ డివిజన్లో గెలిచినాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. మీరు ఈ రోజు ఎంత కష్టపడినారో అదేలాగే మేము కూడా కష్టపడి ఆ డివిజన్లో గెలిచినాం అక్క. మరి మాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? పెన్షన్లు పంచేటప్పుడు కార్పొరేటర్కి మరి చెప్పారా? నేను మా అడ్మిన్ గారిని ఇదే అడిగినాను, వెంకటేష్ గారిని. అక్క మాధవకు వస్తున్నారు అని చెప్పారు. సరే మాధవ గారు వస్తే సంతోషం, మా అక్క మేము కూడా ఉండాలా, మేము కూడా నా డివిజన్ ప్రజలకు సంతోషంగా 7,000 రూపాయలు మేము పంచాలా అనేలాగా అడగడం జరిగింది. అయితే ఆయన ఇచ్చిన ఆన్సర్ సమాధానం ఏమంటే, మరి వాసన్న గారు ఒక నెంబర్ పెట్టారు, ఆ నెంబర్ వ్యక్తికి ఇన్ఫార్మ్ చేయమన్నారు అని చెప్పారు. ఆ నెంబర్ మాకు ఫార్వర్డ్ చేయమని నేను చెప్పినాను. ఆయన పేరు రవిరెడ్డి అంట. ఈ రవిరెడ్డికి ఎవరు? నా డివిజన్లో ఆయనకి ఏం పని? నా డివిజన్లో ఒక కార్పొరేటర్గా నన్ను సహకరించకుండా ఎవరు ఈ రవిరెడ్డి? ఆయనకు ఎందుకు మీరు పత్రాలు అందజేసి ఆయన చేతికి ఇన్ఛార్జిగా ఇచ్చినారా, లేకపోతే ఎవరు ఆ వ్యక్తి? ఆయన వచ్చి పెన్షన్లు చూసుకోవడం ఏంటి? ఇన్ని సంవత్సరాలు మేము అక్కడ కష్టపడి గెలిచిన వాళ్ళము మమ్మల్ని ఎందుకు పిలవడం లేదు? 47తో పాటు మీరు కూడా లాస్ట్ 7 మాత్రమే. అర్థమైందా? సో కాబట్టి మీకు ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటే మీరు వాలంటరీకి వచ్చి పాల్గొనండి. దానికి మీకు కిరీటం పెట్టేసి డబ్బులు డబ్బాలు వాయించుకొని మిమ్మల్ని తీసుకొచ్చేది ఏమి ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల మీద మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అంతే. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అదొక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డిసిషన్ ప్రకారం ముందుకు వెళ్ళినాము, అంతేనా? ఇంట్రెస్ట్ ఉండబట్టే మీరు ఎందుకు రాదు? మరి అది మీ తప్పు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి పార్టిసిపేట్ చేయాలా. ఎమ్మెల్యే గారు వస్తున్నారు